చూడండి, క్వశ్చన్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాలం అంటే దూరము బై వేగం అనే ఒక విషయం తెలిసి ఉండాలి. నోట్, ఇది చాలా ఇంపార్టెంట్. కాలము అంటే దూరము బై వేగం. ఒకవేళ కాలం అనేది సెకండ్లలో ఉంటే దూరం అనేది మీటర్లలో ఉంటుంది, వేగము మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. ఒకవేళ కాలం అనేది అవర్స్లో ఉంటే దూరం అనేది కిలోమీటర్లలో ఉంటుంది, వేగం అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది. 800 దూరం, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై దూరం 800 మీటర్లు బై వేగం ఎంత 8 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ బీది ఏం చేయాలి, కాలం దూరము 800 మీటర్లు, వేగం ఎంత 10. నెక్స్ట్ సిది 800 మీటర్లు బై వేగం ఎంత 20. 100 సెకండ్లు, 0 క్యాన్సిల్ అయితే 80 సెకండ్లు. 2 0 క్యాన్సిల్, 2 4 40 సెకండ్స్. అంటే ఏమొచ్చింది, 100 సెకండ్లలో కంప్లీట్ చేస్తాడు ఏ. ఇది బి ఆ దూరాన్ని 80 సెకండ్లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ సి 40 సెకండ్లో కంప్లీట్ చేస్తాడు ఈ వృత్తాకార మార్గాన్ని అని అర్థం. మనము ఈ ఫార్ములాని బట్టి దీన్ని తీసుకోవాలి. దూరం బై వేగం వస్తే కాలం ఇస్తుంది. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. స్టెప్ 2 ఏంటి, ఎల్సిఎం. 100 80 40 2లో పోతుంది. 2 5 జా, 2 4 జా, 2 2 జా. నెక్స్ట్ 5లో పోతుంది. 5 10 జా, 5 8 జా, 5 4 జా. నెక్స్ట్ 2లో పోతుంది. 2 5 జా, 2 4 జా, 2 2 జా. నెక్స్ట్ 2లో పోతుంది. 5 ఎట్లా ఉంటుంది, 2 2 జా, 2 1 జా. ఇంకేం పోదు కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను 2 × 5 × 2 × 2 × 5 × 2. 5 2 జా 10, 10 2 జా 20, 22 జా 40, 45 జా 200, 204 జా 202 జా 400 అవుతుంది. అంటే 400 సెకండ్స్కి ఒకసారి వాళ్ళు కలుసుకుంటారు. 400/60 0 క్యాన్సల్, 6 36 అంటే 4 ఉంటుంది. అంటే 40 సెకండ్లు. 6 నిమిషాల 4 సెకండ్లు అని అర్థం. 6 నిమిషాల 4 సెకండ్లు అని అర్థం. అంటే వాళ్ళు 400 సెకండ్లకు ఒకసారి కలుసుకుంటారు. 10 నిమిషాలు అంటే 4 నిమిషాల 4 సెకండ్లు, 6 నిమిషాల 4 సెకండ్లు కలుసుకుంటారు అని అర్థం.